యెహెజ్కేలు 38వ అధ్యాయము 14 నుండి 23వ వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు నిర్భయంగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు కదా. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు గోగుతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేయబోయే కార్యాన్ని, లేకపోతే గోగు చేసే కార్యం గురించి తనకు ముందుగానే తెలియజేస్తున్నాడు దేవుడు. శత్రువు ఏం చేస్తాడో ఇశ్రాయేలుకి విరోధంగానే విషయాన్ని ముందుగానే చెప్తున్నాడు. ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడే దీన్ని పంపిస్తున్నాడా వాళ్ళని శ్రమ పెట్టడానికి లేకపోతే నాశనం చేయటానికి అంటే, ఇశ్రాయేల్లో కూడా తప్పు. ఇశ్రాయేల్లో కూడా దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయస్తుడు కాడు. న్యాయస్తుడని ఎట్లా చెప్తాం మనం? ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాని పర్యవసనాలన్నీ ముందే చెప్తాడు, దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ ముందే చెప్తాడు కదా. ఇప్పుడు ఆదాములకు ఆజ్ఞ ఇచ్చాడు, ఇచ్చిన వెంటనే ఏం చేశారు? దీన్ని అతిక్రమిస్తే, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే నిశ్చయంగా మీరు సత్యం. అదే అందుకు న్యాయం. అయితే తప్పు చేసింది ఎవరు? ఇది మనో నిగ్రహం లేదు, మనసు నిగ్రహము లేదు, దేవుని భయము లేదు. లేకపోతే మనుషులు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞను చులకనగా తీసుకుంటారు. ఈ రోజుల్లో కూడా అంతే. ప్రేమగల దేవుడు అంటారు, ప్రేమగల దేవుడు అయితే నరకంలో ఎందుకు వేస్తాడు అంటారు. ప్రేమగల దేవుడు కాబట్టి ఈ లోకంలో ఉండగానే తన ప్రేమ, ఈ లోకాన్ని దాటితే ఇంక ప్రేమ దోమ లేదు. అర్థమైందండి? ఎంతవరకు ఉంది ప్రేమ? ఈ లోకం వరకే ఉంది. కానీ మనిషిగా పుట్టావు, పాపంలో పుట్టావు, పాపాన్ని పరిహరించుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అప్పుడే పీస్ఫుల్ డిపార్చర్ ఉంటుంది. ఇక్కడి నుంచి నా ఆత్మకి సమాధానంతో వెళ్తాం. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. లేనట్లయితే చాలామంది అదే నరకం అంటే ఉంటుందంటారు. ఎవరు చాలామంది నమ్మరు. కారణం ఏంటంటే దేవుడు అంతగా శిక్షించడం అనుకుంటారు. రెండు, పరలోకం నరకం, స్వర్గం నరకం రెండే. నరకం సదాకాలము పరిశుద్ధుడైన దేవుని నుండి వేరు చేస్తుంది. శిక్ష అది భయంకరమైన, ఊహిస్తేనే చాలా కష్టతరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, ఆత్మ పురుగు చావదు. సో అదే పరలోకానికి వెళ్తే అక్కడ మరణం అనేది లేదు, ఏడుపు అనేది లేదు, కరువు అనేది ఉండదు, ఏది ఉండదు. ఎప్పుడు కూడా నిత్య ఆనందం ఉంటుంది. వారి తలల మీద నిత్య ఆనందం ఉండదు అంటాడు అన్నమాట. సరే, ఇప్పుడు ఈ గోగు అంటే ఎవరు చూడండి. 38వ అధ్యాయంలోనే 2వ మాగోగు దేశపు వాడు గోగు అనగా దోషులకును నిషేకులకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట చూసారు. ఇక్కడ చెప్పాడు కదా, మాగోగు దేశపు వాడకు గోగు. గోగు ఎవరు వారండి? మాగోగు దేశానికి అధిపతి అన్నమాట. దాంతోపాటు ఇంకేంటి, ఇంకా 2 ఉన్నాయి. మెషేకు, రోషునకును, మెషేకునకును, తుబాలు. రోషు అంటే రష్యా. తర్వాత ఇంకా దాంతో కలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఉత్తర కొరియా అని, కొరియా అని కొంతమంది ఉంటారు, చైనా అని, వీళ్ళు కలిసి ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకి విరోధంగా రాబోతున్నారు. ఎప్పుడు రాబోతున్నారు అనేది ఇప్పుడు చదువుకుందాం. చూడండి, సాతానుడు కూడా ఎప్పుడైనా మనం నెమ్మదిగా ఉంటే వాడు వచ్చి మన మీద పడతాడు. ఏదో రకంగా డిస్టర్బ్ చేసి, మనకి అసమాధానం కలిగజేసి, దేవుడి మీద విసుగు పుట్టేటట్టుగా చేస్తాడు. ఇశ్రాయేలీలు నమ్మి వారు ఐగుప్తు పొలిమేరలకు వచ్చిన వెంటనే ఏం చేశారు? వాళ్ళకి భయం వేసింది. వెనక సైన్యం ముందే ఉంది. అక్కడి నుంచి గొడుగు సణుగులు మొదలుపెట్టారు. ఇలాగా దేవుని ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయి
దేవుని మీద గొణిగితే సణిగితే దేవునికి కోపం వస్తుంది, ఆయన ఈ ప్రజల్ని నాశనం చేస్తాడు కదా అని వాడి ప్లాన్ అనమాట. సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, చేస్తాడు. అయినప్పటికీ కూడా మన పితరులైన భక్తులు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అర్థమైందా? ఎందుకంటే గొణిగి సణిగినప్పుడు శిక్షించాడు, కానీ విశ్వాసంతో తిరిగి దేవుని వైపు తిరిగినప్పుడు వెంటనే క్షమించి వారికి చేయదలసిన మేలు చేయకుండా ఆపలేదు. అందుకని ఎప్పుడు కూడా విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి, కానీ దేవుని వైపు చూడాలి. కానీ ఈ పరిస్థితిలో ఈ పోరాటం అంతా ఉంటుందన్నమాట. ఏదో రకంగా ఏదో కష్టమో నష్టమో సృష్టించి దేవుని మీద ఆయాసపడేట్టుగా ఇక్కడ కూడా ఒకసారి 14 వచనం చదవండి. 38-14. కాగా నరపుత్రుడా గోగు ఎవరు చెప్పండి ఇప్పుడు? మాగోగు దేశానికి, రష్యాకి, మెషకు, తోబారికి అధిపతి, ఇన్ని దేశాలకి అధిపతి అన్నమాట. తర్వాత ఎప్పుడు తెలుసుకుంటాడంట? శత్రువు ఎప్పుడు నిర్భయంగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు, యోగులు బాగా ఉన్నప్పుడు, సంతృష్టిగా అన్నీ కలిగి ఉన్నప్పుడు, పిల్లలు తర్వాత ఆస్తిపాస్తులన్నీ అన్నీ ఉన్నప్పుడు వీడి కడుపుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చేవాడు దేవుడు. అందుకనే పరలోకానికి వెళ్ళే వారికి ఏముంటుంది? ఎప్పుడు నెమ్మది. అయితే సాతాన్ని వెంబడించిన వారందరూ ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడు నెమ్మది ఉండదు కదా. ఏడుపు, పళ్ళు కొరుకుట, రొమ్ము కొట్టుకొనుట, బాదుకొనుట అనే మాటలు యాతన పడుస్తాడు. లాజరు వెళ్ళాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, నరకంలోకి వెళ్ళాడు, పాతాళంలో ఏం చేస్తున్నాడు? అక్కడ లభో దీపో అని కొట్టుకున్నాడు. ఒక నీటి పొట్టు కావాలి, ఒక్క నీటి పొట్టు కూడా లేదట కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బతికావు, దేవుని భయం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకనే సాతాను ఎప్పుడు కూడా మనుషుల్ని నెమ్మది లేకుండా చేస్తాడు. అయితే ఒకవేళ సాతాను అలా చేసినప్పటికీ కూడా విడిపించడానికి, నెమ్మదినివ్వటానికి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని మనం తెలుసుకున్నాం. ఎవరా దేవుడు? యేసు ప్రభువులో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మనకి నెమ్మది ఇవ్వటానికి, మన పాపాన్ని పరిహరించడానికి, మనల్ని సాతాను వశం నుంచి విడిపించడానికి, సాతాను మన మీదకి వచ్చినప్పుడు మన పక్షంగా ఉండి సాతాన్ని ఓడించి మనకి విజయం ఇవ్వటానికి మనం యేసు ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని రక్షించాడు, ప్రాణం పెట్టి రక్షించాడు కదా. ఎందుకంటే పాప పరిహారం లేకుండా సాతానిక అధికారంలో నుండి విడుదల పొందలేము. పాపం చేసిన వారంతా సాతాను సంబంధులు, పాపం లేని వారంతా యేసు ప్రభు సంబంధులు. యేసు ప్రభు సంబంధులు. అయితే లోకంలో పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా? నా పాపాన్ని పోగొట్టుకుని నేను శుద్ధునైతే నేను ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా? చూడండి, సామెత 27. సామెతలు 27. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు అది కదమ్మా. 27 చదివారా? అది కాదు, చూడండి 9వ వచనం. రైట్, 9వ వచనం. నా హృదయమును పరిశుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడైతే నేను చెప్పదగిన వారు ఎవరైనా ఉన్నారా? అందుకనే ఇప్పుడు పాపాన్ని పోగొట్టుకోవడానికి, మనల్ని పవిత్రపరచడానికి ప్రభుని యేసు వచ్చి మన పాపపు శిక్ష తన మీద వేసుకుని తన రక్తము కార్చి మరణాన్ని జయించాడు కదా. ఎందుకంటే పాపము ద్వారా మరణం వచ్చింది,
ఇప్పుడు మరణాన్ని జయించాలంటే పాపం పరిహారం కావాలి. యేసు ప్రభు పాపరహితుడు కాబట్టి, ఈ లోకంలో పాపరహితులు ఎవరూ లేరు కాబట్టి పరలోకం నుండి దేవుడు రావాల్సి వచ్చింది. ఎందుకు యేసు ప్రభువే రావాలి అంటే, ఎందుకు ఇక్కడ లోకంలో మానవాడి పాపాన్ని పరిహరించేవారు, మరణాన్ని జయించే శక్తి ఎవరికి కూడా లేదు. కాబట్టి మనకి పాప మరణ నియమం నుంచి మనల్ని విడిపించి జీవాత్మ నియమంలోనికి తీసుకురావడానికి, శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా లోకంలో జీవించడానికి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. వచ్చి సిలువ వేయబడి రక్తం చనిపోయి తిరిగి లేచి, అంతేనా? కాబట్టి మన పాపాలు ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం. ఇప్పుడు సాతాను యొక్క అధికారం విడిపించి యేసు ప్రభు యొక్క అధికారంలోనికి తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాం. ఇప్పుడు జీవించే జీవితకాలం అంతా మనం ఎక్కడ నెమ్మదిగా ఉన్నామో చూస్తాడు. ఏ సూర్యకుమారి, నెమ్మదిగా ఉంటే ఏమవుతుంది? ఏమ్మా రాజేశ్వరమ్మ, ఎప్పుడైనా నెమ్మదిగా ఉంటామా? ఎప్పుడు ఏదో సమస్య. అందుకని ఎప్పుడు కూడా ప్రభు వైపు ఉండాలి, ప్రభు పక్షాన్ని ఉండాలి. ప్రభు మన పక్షాన్ని ఉంటాడు. అయితే ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు, శత్రువు మనల్ని హింసిస్తున్నప్పటికీ కూడా ఆ నెమ్మది అనేది ఇస్తాడు. శ్రమల్లో కూడా ఏముంటుంది? మనకి ఒక రకమైన ధైర్యం ఉంటుంది. అందుకనే శ్రమలు సహించిన వాడు ధన్యుడని కూడా ఉంది. ఇది మహా ఆనందం అని కూడా, లేక శోధన సహించిన వాడు కూడా ధన్యుడు. ఇటువంటి నాకెందుకు ఎన్ని శ్రమలు, లేకపోతే ఎందుకు ఎప్పుడు నెమ్మది ఉండదా అన్నట్టుగా ఉంటుంది. సో నిజమైన వీరులు ఎవరంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు పక్షంగా ఉండేవారే నిజమైన విశ్వాసులు అని చెప్పవచ్చు. అయితే మిగిలిన వారు కాదంటే, మిగిలిన వారు అందరూ కూడా వాక్యాన్ని విని అందరూ కూడా అభ్యాసము చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మనకేమొస్తాయంటే శ్రమలు వస్తాయి. అయితే ధైర్యంగా ఉండండి, లోకాన్ని నేను జయించాను. ఎలా లోకాన్ని జయించాను అర్థం ఏంటి? ఆయన తిట్టని వారు లేరు, అందరూ తిట్టారు. శిలువ శ్రమల వరకు కూడా ఈయన శిలువను కూడా ఆయన మీద వేసి మోహించారు. ఉమ్మలు, పిడిగుద్దులు, భయంకరమైన స్లో మరణాన్ని విధించారు. నెమ్మదిగా షూట్ చేస్తే ఒక దెబ్బతో చనిపోతాడు. 6 గంటలు శిలువ మీద వేడాలు పడవచ్చు. మనల్ని ఎవరైనా ఒక దెబ్బతో కొడితే ఏమవుతుంది? మనకే తప్పుదారి చేయి గోడ తగిలింది అబ్బా అని ఏడ్చేస్తాం, గోడను తిట్టేస్తాం. నేను చిన్నప్పుడు కొబ్బరి చేతిలో కర్ర ఉంటే కొబ్బరి చెట్టు ఊరికే కొట్టాను ఆటతో. ఇట్లా కొట్టేటప్పుడు తిరిగి వచ్చి నా తలకి తగిలింది. ఇక 10-15 దెబ్బలు కొట్టాను నాకు చెట్టుని. ఇప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అట్లే చేస్తాం కదండి. కాబట్టి దాన్ని ఆడుకున్నాం, దాంతో అదేమో తిరిగి నీకే దెబ్బ తగిలింది. కనుక సరే, ఇవన్నీ ఉన్నప్పటికీ మనం చాలా ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? శ్రమల్ని జయించాడు కాబట్టి మరణాన్ని జయించాడు. నీకు నాకు ఉన్నప్పటికీ కూడా మనకు ఆదరణ అనేది ఉంటుంది. ఎవరి ద్వారా ఉంటుంది? యేసు ప్రభు ద్వారా ఉంటుంది. ఎలాగ ఉంటుంది? ఆయన జయించాడు. జయించిన వాళ్ళు ఏం చేస్తారు? మనకి విజయం ఇవ్వగలుగుతారు, శ్రమల్లో కూడా జయాన్ని ఇవ్వగలుగుతారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకని సాతాన్ని ఎప్పుడు కనిపెట్టి ఉండాలి. సంఘము, సహవాసం, వాక్యం అవసరం. దినదినము మీకు వాక్యం నేర్పించేది, దినదినము సంఘంగా ప్రార్థన చేసేది, సో పరిచర్య చేసే విధానం అంతా కూడా సంఘం ద్వారా ప్రతిరోజు జరుగుతుంది. చాలామంది ఏంటంటే నెమ్మదిగా ఉంటారు, అంటే ప్రార్థనా జీవితం లేని వారు ఉంటారు, లేక వాక్యం లేని. ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేయటం కాదు, మనం కూడా కనిపెట్టాలి శత్రువు ఎలా పనిచేస్తాడు, మన సువార్త పరిచర్య చేస్తుంది దాన్ని ఆటంకపరచడానికి ఎలా పనిచేస్తాడు, లేకపోతే మన జీవితాల్లో ఎలా జ్వరపడతాడు, నిర్లక్ష్యాన్ని బట్టి కూడా జ్వరపడతాడు లేదా దీన్ని అపవిత్రతను బట్టి కూడా జ్వరపడతాడు, అవిధేయతను బట్టి కూడా జ్వరపడతాడు, యేసు ప్రభు మీద నుంచి మనసు తొలగించుకుంటే కూడా జ్వరపడతాడు. ఇవన్నీ కూడా మేము గమనించవలసి ఉంటుంది. గమనించి మీ అందరికీ ప్రార్థన చేయటం, అందరికీ చెప్పి ప్రార్థన చేయించటం, అట్లా ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇన్నేటి దినాల్లో ఈ క్రైస్తవ జీవితం అంటే చాలా సింపుల్ అయిపోయింది.
దేనికంటే సుఖమైంది ఇంకోటి లేదా అన్నట్టుగా సుఖభోగాలను అనిపిస్తున్నారు. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయము, 2వ తిమోతి 3వ అధ్యాయము 3 సుఖానుభవం ఎక్కువ, సుఖానుభవం ఎక్కువగా 4 చదవండి గట్టిగా. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ, పైకి భక్తి గలవారు దాని శక్తిని ఆశ్రయించారు. కాబట్టి మన బలహీనతలన్నింటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. యేసు ప్రభు మనకి తోడుగా ఉంటాడు. అనేక సార్లు ఏం చేస్తామంటే ఫైట్లో ఉన్నాం, ఎప్పుడు కూడా హాయిగా మనకి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడమే సరిపోతుంది. అట్లా లేకుండా సంఘ సహవాసంలో సరిగ్గా ఉండాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, సంఘంతో కలిసి చేయాలి, ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి. సో కేవలం నీ కొరకే కాదు, కానీ ఇతరుల సమస్య, సంఘంలో ఇతరుల సమస్య, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. మన అందరి సమస్య ఒకటే, పాపులం సస్తే నరకానికి వెళ్ళాలి. ఆ సమస్యను పరిష్కరించడానికి యేసు ప్రభు తన పని చేశాడు. సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఇతర సమస్యలు ఏంటో తెలుసుకుని వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్న నరులు, చనిపోయేవారు, నరకానికి వెళ్ళేవారు, పాపులందరికీ కూడా యేసు ప్రభువు గురించి చెప్పాలి. అయితే చెప్పినప్పుడు వారు తిడతారంటే తిట్లు తిన్నారు కదా, లేకపోతే హింసిస్తారు, ఏదో చేస్తారు అంటే కొత్త గొప్ప ఏం చేయాలి. కనుక మనకి సాయం చేస్తున్నా లేదా, ఈ చట్టాలు ఉంటాయి, మత మార్పిడి, ఈ మార్పిడి ఉంటాయి. అయితే మనకి పరలోకం నుండి వచ్చిన ఆజ్ఞ ముఖ్యం. ఈ విషయాలు పన్ను కట్టండి, అది కట్టండి అంటే కంపల్సరీ కట్టాలి. అది పరలోకం కూడా చెప్తుంది, దేవుని వాక్యం కూడా చెప్తుంది. అలాగే దేవుని సేవ విషయంలో కూడా ఏం చేయాలి, అపోస్తల బోధ, సహవాసం, ప్రతిష్ట, ప్రార్థన ఎందు వీరు మనం వీరు అంటే ఎవరు 3000 సమాజంగా సమకూడి మొట్టమొదటిగా వీటిని పాటించారు. సో వీటిని ఎడతెక్క అట్లా వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పుకుంటూ అందరూ శ్వాసం కలిగి విధేయత కలిగి యేసుప్రభుని అంగీకరించిన వారందరినీ చేర్చుకుంటూ వెళ్ళారు. సో కాబట్టి తిరిగి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గోగు ఎప్పుడు వస్తాడంట, ఇశ్రాయేలు మీదకి ఎప్పుడు వస్తాడంట, నిర్భయముగాను నెమ్మదిగాను ఉన్నప్పుడు వస్తాడు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంట, తర్వాత చదవండి. ఉత్తర దిక్కున దూరంలో ఉన్న ఈ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనులు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడతారు. చూసారండి, ఎవరి మీద పడతారు, ఎప్పుడు పడతారు, ఎలాగ వస్తారంటే ఇలా వాళ్ళందరూ కలిసి వస్తారు. వచ్చి వాళ్ళ మీద ఇశ్రాయేల్ ఎంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు, 1,000,000 మంది ఉంటారు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న జనాంగం 1,000,000 మంది. వీళ్ళు వచ్చేది ఎవరు, 1,00,000 మంది వస్తారు. ఎవరి మీద పడతారు, అయితే వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, అది కదా, ఇశ్రాయేల్ ఎక్కువ, గోగు సైన్యం ఎక్కువ. దేవుడు వీళ్ళ పక్షంగా ఉంటే కదా 10 మంది ఉన్నారు అవిశ్వాసం, మనం ఒక్కడిగా ఉన్నాం. యేసు ప్రభు మనతో ఉన్నాడు, ఎవరెక్కువ, మనం. అర్థమైందండి. యేసు ప్రభుని జయించే శక్తి ఏదైనా ఉందా? ఆనాడు లోతు ఇంటికి 2 దేవదూతలు వెళ్ళారు కదా, లోతుని కుటుంబాన్ని విడిపించడానికి.
ఆ ఊరోళ్ళంతా వచ్చి ఆ దేవదూతల్ని అపవిత్రపరచాలని చూశారు కదా. అయితే వాడికి ఏమైంది? చేయగలిగారు ఇద్దరే, వాళ్ళు ఎక్కువ మంది. ఏమైనా చేయగలిగారా దేవదూతల్ని? ఏమైంది? గుడ్డితనం కలిగేసి, గుడ్డితనం. గుడ్డోళ్ళు అయిపోండి అంటే గుడ్డోళ్ళు ద్వారమే కనపడరు. అట్లా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి వారి కోరిక ఆశ కాదు ఇప్పుడు కావాల్సిన, వాళ్ళ కళ్ళు తెరవకూడదు. ఇక అట్లా చేసి ఏం చేశారు? దేవునికి అసాధ్యమైనది ఏది? అలాంటి దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ మనం ఆధారపడాలి. ఒకటి, సమాజంగా కూడి చేయటం మంచిది, వాక్యాన్ని అనుసరించి చేయటం మంచిది. ఒంటరిగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అది చేస్తుంటే ఒంటరి పోరాటం మంచిది కాదు. సంఘ దర్శనంలో ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు నెమ్మదిగా ఉన్నప్పుడు వీరి మీదకి వస్తారు. నేను నెమ్మదిగా ఉన్నప్పుడు సాతాను ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా ఉండొద్దు, వాక్యాన్ని వినాలి, పవిత్రతను కాపాడుకోవాలి, ప్రార్థన చేయాలి సంఘంతో కలిసి. నీవు ఒక్కడి కొరకు కాదు కానీ అందరి కొరకు చేయాలి, సేవ కొరకు చేయాలి, సువార్త కొరకు చేయాలి. దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదంటే మీరు నెమ్మదిగా ఉండాలని ఇష్టం కదండి. సేవ చేసిన వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. యేసుప్రభు ఎవరికి తోడుగా ఉంటానన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, నేను మీకు సదాకాలము తోడే ఉంటాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 21వ వచనం, 21వ వచనంలో ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఇక్కడ రాదు, చదువు. ఎప్పుడంటే ఇప్పుడే కాదు, వెంటనే కాదు. ఎప్పుడంటే ఇది అంత్యదినములో ఇది సంభవించు. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇశ్రాయేల్ మీద ఏమవుతుంది? ప్రస్తుతానికి ఇజ్రాయేలే ఏం చేస్తుంది? అందరినీ భయపడుతున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ భయపడుతున్నారు. తర్వాత అమెరికా కూడా వదిలేసినప్పుడు ఇంకేమవుతుందండి? దేవుడు వదిలేయచ్చు, శత్రువుకి వదిలేయచ్చు. కాబట్టి ఎందుకంటే ఇశ్రాయేల్ కూడా యేసుప్రభుని ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు. అదే అపోస్తలుడు పౌలు ఏమంటాడు? గలతీ 4:13 నన్ను బలపరచు వాని మూలంగా నేను సమస్తమును చేయగలను. ఇప్పుడు వాళ్ళు యేసుప్రభు లేకుండా ఏం చేస్తారు? ఆల్రెడీ ముందు ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకా సమయం రాలేదు కాబట్టి వాళ్ళకి ఏమిస్తున్నాడు? విజయం ఇస్తున్నాడు. అబ్రహామును బట్టి వాడికి చేసిన వాగ్దానాలను బట్టి వాడు ఇంకా కాపాడుతున్నాడు. ఇక అంత్యదినాలు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఈ శిక్ష అనేది వస్తుంది. జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత 22వ వచనం చదువు. తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకుల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగళ్లను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుతున్నాను. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకున్నాను. ఎవరి దేవుడు అనేది గతంలో కూడా దేవుడు తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి, ఫరో కొత్త రాజు, క్రూరమైన రాజు నుంచి, మన అధికారం నుంచి విడిపించడానికి దేవుడు దిగొచ్చినప్పుడు, మోషే, అహరోను, మిరియాములను ఏర్పరచుకున్నప్పుడు కదా ఏం చేశాడు? 10 తెగుళ్ళు రప్పించి వాడిని, ఫరోని బలహీనపరిచి, ప్రజలందరినీ, ఐగుప్తు ప్రజలందరినీ దర్శించి వారిని బలహీనపరిచి వారు యెహోవా దేవుడని తెలుసుకునేటట్టుగా చేశాడు. చివరికి ఏమన్నాడు? 10 సార్లు కఠినపరుచుకుని నేను విడవను సోమరిపోతుల్లారా మీరు పోయి దేవుని సేవ చేస్తారా? రండి నన్నే సేవించండి, ఇక్కడ నాకు బానిసలుగా ఉండండి అంటున్నాడు. సాతాను కూడా తనకు బానిసలుగా చేసుకోవటానికి ఇష్టపడతాడు కానీ విడిచిపెట్టడానికి. అంటే యేసు రక్తం శక్తి కలదు కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు కదా. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ విమోచనలో ఉండాలి. ఆ దినాల్లో కూడా దేవుడు ఆ ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పటికీ కడపడికి ఏంటంటే వారందరినీ వానల చేత, వడగండ్ల చేత, వీటి చేత, వాటి చేత వారందరినీ ఏం చేస్తాడు? సంహరిస్తాడు. అప్పుడు అన్ని జనులు ఏం చేస్తారు?
ఆ దేవుణ్ణి ఇశ్రాయేలు దేవుడే దేవుడని తెలుసుకుంటారు కదా. ఒక రోజున అందరూ కూడా తెలుసుకుంటారు. నేను కూడా ఎవరు మెసేజ్ పెడితే అదే చెప్పాను, యేసు ప్రభు శక్తి లేనివాడు, ఇది లేనివాడు, అది లేనివాడు అని పెట్టుకున్నాను. తర్వాత అందుకని ప్రతి మోకాలు ఇప్పుడైతే యేసు ప్రభుని దూషిస్తున్నాం, యేసు ప్రభు బలహీనుడు అని చెప్తున్నాం కాబట్టి ఆ యేసు ప్రభు ఎదుట ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. రెండవది మోకాలు వంగాలి కదండి. అయితే అప్పుడు తీర్పులో వంగటం కాదు, కానీ ఇప్పుడే శరీరంలో ఉన్నప్పుడు వంగితే మంచిది. వంగారు మంచిది. అయితే జై జీవితం మనకి కావాలి. అదే ఎప్పుడైతే నెమ్మది కోరుకుంటామో, ఆత్మీయ సమర్థనం కలిగి ఉంటామో, వాక్యం లేక, ప్రార్థన లేక, సంఘ సహవాసం లేక, దేవుని సేవ లేక, ఏమి లేకుండా ఉంటామో, మన పనుల్లో మనం నిమగ్నమై ఉంటామో, అప్పుడు సాతానుడు వస్తాడన్నమాట. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరాధన చేసుకుందాం.